చిన్నతనంలోనే తండ్రి మరణం 16 సంవత్సరాలకే కుటుంబ బాధ్యత తీసుకోవాల్సిన తరుణం అన్నీ కుదురుకుంటున్న తరుణంలో తల్లి అకాల మరణం తల్లిదండ్రులు లేకపోయినా సహాయం చేసేవారు కరువైనా మనిషి అనుకుంటే ఏమైనా సాధించవచ్చు అనే మనోధైర్యంతో ముందుకెళ్లిన యువ కెరటంపై వైకే టీవీ స్పెషల్ స్టోరీ. చిత్తూరు జిల్లా పలమనేరు మున్సిపాలిటీ పరిధిలో నివాసం ఉండే లక్ష్మణ్ కుమార్ రెడ్డి అనే యువకుడు యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. చిన్న చిన్న కష్టాలకి జీవితం మీద విరక్తితో ప్రాణాలు తీసుకుంటున్న నేటి కాలంలో ఊహించని కష్టాలు వచ్చినా తట్టుకొని నిలబడ్డాడు. మనిషి అనుకుంటే ఏమైనా సాధించవచ్చని నిరూపిస్తూ ముందుకు వెళ్తున్నాడు. లక్ష్మణ్ కుమార్ రెడ్డి తండ్రి వెంకటేష్ జీవనోపాధి కోసం పలమనేరుకు వచ్చి మోనోపాబ్రిక్స్ తయారు చేస్తూ జీవనం కొనసాగించేవారు. 2013లో అనారోగ్యంతో మరణించారు. అప్పుడు లక్ష్మణ్ కుమార్ రెడ్డి 10వ తరగతి చదువుతున్నాడు. అదే సమయంలో కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓవైపు చదువుకుంటూనే మరోవైపు తండ్రి వదిలేసిన కంపెనీని నడిపిస్తూ కుటుంబ బాధ్యతను తీసుకున్నారు. అంతా సక్రమంగా జరుగుతుందనుకున్న తరుణంలో విధి మళ్లీ కాటేసింది. లక్ష్మణ్ కుమార్ తల్లి అనారోగ్యానికి గురయ్యారు. అంత చిన్న వయసులోనే లక్ష్మణ్ ఇటు వ్యాపారం చూసుకుంటూనే అటు అమ్మ ఆరోగ్యం కాపాడుకోవడం వయసుకు మించిన భారంగా మారింది. అయినా కానీ పట్టు వదలని విక్రమార్కుళ్ల బాధ్యతలను నెరవేరుస్తూనే డిప్లొమా కూడా పూర్తి చేశారు. అయితే అనారోగ్యంతో ఉన్న తల్లి 2022లో మరణించారు. దీంతో ఎవరూ లేని ఒంటరివాడైపోయాడు లక్ష్మణ్. వ్యాపారం కూడా సరిగ్గా లేకపోవడంతో దాదాపు 90 లక్షల రూపాయలు అప్పుల పాలయ్యాడు. బికాస్ ఆఫ్ డాడీ, అంటే డాడీకి లేకపోయినా డాడీ చిన్నప్పటి నుంచి చెప్పిన సపోర్టు. ఇది ఆ రోజు కూడా నేను లీడ్ చేసే కారణం వచ్చి మా డాడీ నాతో ఉండకుండా పోవచ్చు, కానీ నాకు చిన్నప్పటి నుంచి బిజినెస్ ఎట్లా చేయాలని ఫ్యాక్టరీ దగ్గర నుంచి ఒక మిషన్ ఫిట్ చేసే దగ్గర నుంచి అన్ని నేర్పించాడు. ఈ డిపార్ట్మెంట్లో 4-5 ప్రాసెస్ ఉంది: వైడింగ్, వార్పింగ్ అండ్ లూమ్స్, దాని తర్వాత ఫోల్డింగ్. దాంతో ఒకటే నాకు రాంది, ఏది వార్పింగ్ ఒకటి రాదు. మిగతా అన్ని నేను మా డాడీ నాకు చిన్నప్పుడే నేర్పించాడు. వెనా మై ఏజ్ 12-13 ఉండేటప్పుడు డాడీ అన్ని స్కిల్స్ నేర్పించినాడు. అన్ని నేర్చుకోవాలా, నువ్వు ఏ పనికి పోయినా కానీ, బట్ ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనేసి. బట్ లంగ్ ఇన్ఫెక్షన్ ఉంది, బట్ లంగ్ ఇన్ఫెక్షన్ కూడా క్యూర్ అయిపోయింది. బట్ సడన్ గా 2021లో అమ్మ సడన్ గా హార్ట్ స్ట్రోక్. అంటే ఎక్స్పెక్టే చేయలేదు. మార్నింగ్ కూడా మాట్లాడేసి ఊరికి వెళ్ళేసి వచ్చే లోపల అమ్మకి అన్ఎక్స్పెక్టెడ్ గా ఇక్కడ ఇంట్లోనే హార్ట్ స్ట్రోక్ వచ్చి అమ్మ చనిపోయినాడు. 12/12/21 సార్. ఓకే. 2019 I have started my own company, Guru Rani Mono Fabrics. ఇన్ని కష్టాలు దరిచేరినా సంకల్పం కోల్పోని లక్ష్మణ్ జీవితం మీద పోరాడాడు. తిండి లేకపోయినా నిద్ర లేకపోయినా కింద పడిన చోటే లేచి నిలబడే ప్రయత్నం మొదలు పెట్టాడు. తన వ్యాపారాన్ని మళ్లీ ప్రారంభించి ఇప్పుడు 15 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. కానీ ఈ రోజు నేను ఎందుకు ఎవరికైనా ఏమని చెప్పడం అంటే, పెద్ద చాలా మంది జాబ్ చేయాలని, బట్ జాబ్ అనేది ఒక పర్పస్. అంటే జాబ్ అంటే నువ్వు తినగలవు, బిజినెస్ అంటే 10 మందికి అన్నం పెట్టగలవు. నీకు ఇచ్చే జాబ్ కూడా ఒక బిజినెస్ బిల్డ్ చేసినోడే, ఒక ఐటీ కంపెనీ వాడు కానీ కార్పొరేట్ కంపెనీ వాడు కానీ, యూ హ్యావ్ మేక్ ఎ బిజినెస్, యూ ఆర్ గెటింగ్ ఆపర్చునిటీ. అట్లా ప్రతి యూత్కి నేనేం చెప్పడం అంటే, ఎవ్రీడే ఇట్స్ నాట్ బి ఈజీ, బట్ కానీ వీ షుడ్ ఫైట్ అండ్ వీ షుడ్ విన్. ఓకే. తమను సొంత మనుషుల్లా చూసుకుంటాడని అక్కడ పనిచేసే వాళ్ళు చెబుతున్నారు. కష్టాలు వస్తే నేనున్నానంటూ ఇంట్లో వ్యక్తిగా ఆదుకుంటాడని తెలిపారు. ఇలాంటి వ్యక్తికి ఎవరూ లేకపోవడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అన్నంత హెల్ప్ చేసినట్టు ఎవరు చేయరు సార్ ఇక్కడ. ఓకే అమ్మా. చాలా బాగా చూసుకుంటాడు ఇక్కడ అందరినీ, అన్నిటికీ హెల్ప్ చేస్తారు సార్. ఆయన అంతా కష్టమే సార్. అమ్మ నాన్న లేరు, బాగా చూసుకుంటాడు సార్. ఎవరు లేకుండా వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఆయన ఒకడే అన్నిటికీ అందరికి అన్ని చేసుకొని హెల్ప్ చేసుకుంటాడు సార్. ఆయన అందరిని ఆదుకుంటాడు. బాధ అనిపిస్తుంది సార్. ఎందుకు బాధ అనిపిస్తుంది? ఏం చేసేది సార్, ఆయనకి ఎవరు లేరు. చెప్పాలంటే ఇంత వయసులోనే ఇంత బాధ్యత తీసుకొని ఇంత వర్కర్స్ ని మెయింటెనెన్స్ చేసి చేస్తా ఉన్నారంటే అది కొంచెం చెప్పాల్సిన విషయం సార్ అది. ఓకే. కానీ కొంచెం ఈ మధ్యలో వచ్చి సీజన్ డౌన్ అయింది, అందువల్ల కొంచెం కోలుకుండేదని కష్టమైంది. ఈ మధ్యలో చాలా దెబ్బతిన్నారు. ముందు మాదిరిగా వస్తే మాకు కొంచెం సంతృప్తిగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం సార్. ఓకే. తండ్రి ప్రారంభించిన మోనోపాబ్రిక్స్ కంపెనీని నడిపిస్తూనే పలమనేరు పట్టణంలో హోటల్స్ కూడా నిర్వహిస్తూ మరింత మందికి ఉపాధి కల్పిస్తూ యువతకు మార్గదర్శిగా నిలుస్తున్నాడు లక్ష్మణ్. మధ్యలో ఈ కామర్స్ యాప్ రన్ చేసినాము, అది కొంచెం ఇబ్బంది వల్ల క్లోజ్ చేసినాము. బట్ ఇప్పుడు రీసెంట్ గా 2 రెస్టారెంట్ స్టార్ట్ చేసినాము. 12/12/21లో అమ్మ చనిపోయినారు. మళ్ళీ ఒక సంవత్సరం దాకా నేను మా పిన్ని వాళ్ళ ఇంట్లో అన్నం తిన్నాను. మా పిన్ని వాళ్ళు క్యారీ పంపిస్తా అన్నారు. వాళ్ళు ఫర్దర్ ఎవరు పంపిస్తానంటే ఇంకా వాళ్ళకి ఇబ్బంది. మధ్యలో మా కజిన్ కి డెలివరీ టైంలో వాళ్ళు బెంగళూరు రావడం వచ్చింది, ఢిల్లీకి పోవడం రావాల్సి వచ్చింది. అప్పటి నుంచి నేను హోటల్లోనే 3 years గా నేను వచ్చి బయట హోటల్లో ఫుడ్ తింటాను.
ఒకటి వచ్చి రెస్టారెంట్ మాకు తెలిసిన ఆయన సక్సెస్ఫుల్గా రన్ చేస్తా అన్నాడు. బట్ వాళ్ళ జాబ్ పర్పస్ వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి బెంగళూరు షిఫ్ట్ అవుతా అంటే వాళ్ళ దగ్గర మనం తీసుకున్నాము. రెండోది వచ్చి మా ఫ్రెండ్ క్లోజ్ స్కూల్ ఫ్రెండ్ గ్రీన్ చిల్లీస్ రెస్టారెంట్, వాడికి ఫర్దర్గానే 6 yearsగా మిస్టర్ పిజ్జా ఉంది పలంనేరులో. బట్ వాడు 2 రెస్టారెంట్ మెయింటైన్ చేసే కాకుండా కొంచెం టఫ్ సిచ్యువేషన్లో ఇది ఇచ్చేస్తా అంటే అది కూడా తీసుకున్నాం. ఫర్దర్గా వీ హ్యావ్ ఏ లాంచ్ ఫ్యాన్స్ ఆల్సో లాంచ్. మన ఫ్యాన్స్ సీలింగ్ ఫ్యాన్స్ ఉన్నాయి మన బ్రాండ్లోనే, ఓన్ ఫ్యాన్లోనే. 6 monthsలో ఈ వెహికల్స్ కూడా వీఆర్ గోయింగ్ టు లాంచ్. ఓకే. ఇప్పటి తరం యువత సోషల్ మీడియాకు బానిసలు కావడంతో పాటు చిన్న కష్టం వచ్చినా జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో కుటుంబం దూరమైన, నమ్మిన వారు మోసం చేసిన ఎలాగైనా బతికి చూపించాలనే మనోధైర్యంతో ముందుకెళ్తున్న యువకెరటం లక్ష్మణ్ కుమార్ రెడ్డి ఎంతో మంది యువతకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. 29 సంవత్సరాల అబ్బాయి ఏ సపోర్ట్ లేకపోయినా కూడా నాన్న చూపించిన మార్గాన్ని ఎంచుకునేసి ఎంత చదువుకున్నటువంటి చదువుకి గౌరవం ఇచ్చి అదేవిధంగా ఆ మధ్యలో వాళ్ళ అమ్మగారు చనిపోతే కూడా పట్టు వదలని ఒక విక్రమార్కుల్లాగా ఈ స్థాయికి రావడం జరిగింది. ఏదైతే పడిపోయాడో అక్కడ లేచి నిలుచుకునేసి ఆ కంపెనీలు మళ్ళీ రీఓపెన్ చేసి వాళ్ళ నాన్నగారి పేరు పైన వాళ్ళ అమ్మగారి పేరు పైన తనకంటూ ఒక బ్రాండ్ సంపాదించుకొని ముందుకెళ్తున్నటువంటి లక్ష్మణ్ కుమార్ రెడ్డితో మనం ఇప్పటిదాకా అయితే మా వైకే టీవీ ఆధ్వర్యంలో యువకిరటం ఎంతో మందికి ఇన్స్పిరేషన్గా ఈ అబ్బాయి ఉన్నాడు. అంటే చిన్న చిన్న వాటికి కూడా ఆత్మహత్య చేసుకునే వారికి కూడా ఒక మంచి ఇన్స్పిరేషన్ స్టోరీగా అయితే మనం దీన్ని తీసుకోవచ్చు. పడిపోయేవాడు ఏ విధంగా లేచి నిలుచుకోవాలని చెప్పేసి కూడా మనం ఆ కథను తీసుకోవచ్చు. ఉన్నటువంటి ఒక చిన్న జీవితాన్ని ఒక పట్టుదలతో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఒక ఎగ్జాంపుల్కి మన లక్ష్మణ్ జీవితాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు అని చెప్పేసి మా వైకే టీవీ ద్వారా తెలియజేస్తూ కెమెరామ్యాన్ సీనుతో శివకుమార్, వైకే టీవీ, చిత్తూరు డిస్ట్రిక్ట్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.